హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఏఆర్ గౌడ్. నా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మన ఛానల్ పేరు వచ్చేసి ఈజీ ఇంగ్లీష్ బై ఏఆర్ గౌడ్ అనే ఛానల్తో నేను మీ ముందుకు వస్తున్నాను. ఎన్ని రోజులుగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పాను. ప్రస్తుతం కూడా సిద్దిపేటలో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది గత 7 years నుంచి. ఇప్పుడు మీకు అందుబాటులో అందరికీ నియరెస్ట్ డియరెస్ట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా నేను ఈ ఛానల్ను ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే, మీరు ఇంగ్లీష్ అతి సులభంగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డే బై డే లేదా ప్రతిరోజు కొత్త వీడియోస్ను అప్లోడ్ చేస్తుంటాను. అవి మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాగో అలాగే క్లాస్ నచ్చుతుంది. తప్పకుండా సింపుల్ మెథడ్లో ఉంటుంది. చాలా సులభమైన రీతిలో నేను మీకు బోధిస్తాను. కాబట్టి జస్ట్ మీరు ఒక లైక్ వేసుకోండి, ఒక లైక్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒక లైక్. నెక్స్ట్, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో దాన్ని స్టేటస్లో పెట్టుకోండి. ఈ లింక్ పంపిస్తాను నేను. మీకు అర్థం కానటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కామెంట్ రూపంలో నాకు పెట్టండి. నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో ఆ కామెంట్ రూపంలో పెట్టినటువంటి డౌట్ నేను క్లారిఫై చేస్తాను. లేదు, ఇమ్మీడియట్గా మీకు క్లారిఫికేషన్ కావాలనుకుంటే నేను టీచింగ్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే డౌట్స్, దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ 9347313636. దీనికి వాట్సాప్ ఉంది. వాట్సాప్ రూపంలో మెసేజ్ రూపంలో నాకు చేసి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, మన ఛానల్ పేరు వచ్చేసి ఈజీ ఇంగ్లీష్ బై ఏఆర్ గౌడ్. నేను బోధిస్తున్నాను కాబట్టి సులభంగా ఉంటుంది అని అనుకుంటున్నాను కాబట్టి దీనికి ఒక పేరు పెట్టాను, ఈజీ ఇంగ్లీష్ బై ఏఆర్ గౌడ్. మీరు చేయాల్సిందల్లా ఈ క్లాసు వింటున్నప్పుడు ఒక నోట్బుక్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, ఫోన్ మీ ముందర పెట్టుకోండి. నేను ఉన్నట్లు మీ ముందు ఊహించుకోండి. నేను చెప్పిన పాయింట్స్ చెప్పినట్టు రాసుకోండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగినట్టు మీరు ఊహించుకోండి. మీకు ఎమ్మడి అర్థమైపోతుంది అన్నట్టు. యాక్చువల్గా ఈ ఛానల్ను ఓపెన్ చేయడానికి ఉద్దేశం ఏంటిదంటే, చాలామంది నన్ను అడిగారు, సార్ మీరు చాలా క్లాసెస్ చెప్తున్నారు కదా, అందరూ అందుబాటులో ఉండాలంటే, అందరికీ అందుబాటులో ఉండాలంటే మీరు అక్కడికి వెళ్ళి క్లాసెస్ చెప్పలేరు, వారు మీ దగ్గరికి రాలేరు, చాలా దూర ప్రాంతాల్లో ఉంటారు, దూరంలో ఉంటారు. ఈ యొక్క వరల్డ్లో ఎవరు చూడాలన్నా, ఇండియాలో ఎవరు చూడాలన్నా, స్టేట్లో ఎవరు చూడాలన్నా మీ ఛానల్ చూడాలంటే మీరు ఒక ఛానల్ ఓపెన్ చేయండి, అందరికి అందుబాటులో ఉంటుంది అన్నారు. కాబట్టి నేను ఈ ఛానల్ను ఓపెన్ చేసినాను. ఛానల్ ఉద్దేశం ఏంటిదంటే, తెలుగు మీడియం విద్యార్థులకు గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువుతూ కూడా వన్ హూ ఈజ్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, అంటే ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారో, వన్ హూ ఈజ్ అనేబుల్ టు లర్న్ ఇంగ్లీష్, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నారో అటువంటి వారి కోసం, టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు ఎవరికైనా కావచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు చేయాల్సిన పని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు జస్ట్ నేను మీ క్లాస్ చెప్పినందుకు మీరు నాకు ఇచ్చేటువంటి స్మాల్ హెల్ప్. నెక్స్ట్, దీన్ని డిస్క్రిప్షన్ చూసినట్లయితే చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, తడబడుతుంటారు, ఎన్నో పుస్తకాలు చదువుతుంటారు, ఎన్నో పేపర్లు చదువుతుంటారు. అయినప్పటికీ వాళ్ళు కొన్ని స్పీచెస్ ఇవ్వలేరు. దే ఆర్ అనేబుల్ టు గివ్ ద స్పీచెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. చాలామంది ముందు సిగ్గుపడుతుంటారు, భయపడుతుంటారు. ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? ఆ క్వశ్చన్ ఏంటిదంటే, మీకుండే క్వాలిఫికేషన్కు, అంటే మనకుండే క్వాలిఫికేషన్కు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే కొందరు డిగ్రీలు ఉన్నప్పటికీ ఇంగ్లీష్ మీద పట్టు ఉండదు, ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఇంగ్లీష్ మీద పట్టు ఉండదు. అదే కొందరు తెలుగు మీడియం చదివినప్పటికీ ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉంటుంది. ఉదాహరణకు నన్నే తీసుకోండి, నేను ఇంటర్ ఫెయిల్ ఇంగ్లీష్, డిగ్రీ ఫెయిల్ అయినా నాకు కాస్త కూస్తో దీని మీద కొంచెం గ్రిప్ వచ్చింది. నాకు తెలిసినటువంటి భాషను 10 మందికి పంచుతున్నాను. కారణం ఏంటంటే నాకు తెలిసిన భాషను. ఫస్ట్ మనం చేయాల్సింది, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసుకోవాలి. మన క్వాలిఫికేషన్కు మనకు సంబంధం లేదు, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనే దానికి సంబంధం లేదు. ఫస్ట్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఆ క్వశ్చన్ ఏంటిదంటే, నాకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చు, నేను 10 మందిలో మాట్లాడగలుగుతున్నానా, స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానా, నాకేమన్నా భయం కలుగుతుందా, అందరి ముందు మాట్లాడలేకపోతున్నానా, 2-3 ఉన్నప్పుడు మాట్లాడగలుగుతున్నాను, అందరిలో మాట్లాడలేకపోతున్నాను, నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను కానీ ఇంగ్లీష్లో బోధించలేకపోతున్నాను, కారణం ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్.
ప్రశ్నించుకోవాలంటే ఒక అద్దం తీసుకోండి, అద్దం ముందర నిలబడండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు 1 మినిట్ మాట్లాడుతున్నారా, 2 మినిట్స్ మాట్లాడుతున్నారా, 3 మినిట్స్ మాట్లాడగలుగుతున్నారా? ఇంగ్లీష్ మీకు వచ్చిన ఇంగ్లీష్ వాట్ ఎవర్ దట్, అది బట్లర్ ఇంగ్లీషా, ఫ్లూయెంట్ ఇంగ్లీషా, స్పోకెన్ ఇంగ్లీషా, కమ్యూనికేటివ్ ఇంగ్లీషా, అది పక్కకు పెట్టండి. మీరు ఎంతవరకు మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. నాకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చు, నేను ప్రతిరోజు ఎన్ని పదాలు యూజ్ చేస్తున్నాను అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అంతకన్నా ముందు నేను మీకు ప్రతిరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ద్వారా నేను ఏం నేర్పిస్తాను అనేది నేను ఇప్పుడు బోర్డు మీద రాస్తున్నాను. మన ఛానల్ పేరు వచ్చేసి మరొకసారి ఈజీ ఇంగ్లీష్ బై ఏఆర్ గౌడ్. ఈజీ ఇంగ్లీష్ బై ఏఆర్ గౌడ్. ఇక్కడ మనం ఛానల్కి పేరు పెట్టినా, కానీ నేను చెప్పే ఇంగ్లీష్కు స్పోకెన్ ఇంగ్లీష్ అని పేరు పెట్టాను. ఒక పేరు పెడుతున్నాను, ఒక టైటిల్ పెడుతున్నాను, దాని ద్వారా మనం ఫాలో అవుదాం. అది వచ్చేసి దాని పేరు నేను ఏం పెడుతున్నానంటే కంప్లీట్ ఇంగ్లీష్. కంప్లీట్ ఇంగ్లీష్, పరిపూర్ణమైన, సంపూర్ణమైన ఇంగ్లీష్, పరిపూర్ణమైనటువంటి ఇంగ్లీష్. అంటే మరి కంప్లీట్ ఇంగ్లీష్ అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? కంప్లీట్ ఇంగ్లీష్కు మీనింగ్ ఏంటిది? మన వే ఆఫ్ టాకింగ్ని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఏం చేసిందంటే, ఈ యొక్క ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏం చేసిందంటే ఇంగ్లీష్ను కొన్ని రకాలుగా విభజించింది. స్పోకెన్ ఇంగ్లీష్ అని, గ్రామటికల్ ఇంగ్లీష్ అని, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని, ఫార్మల్ ఇంగ్లీష్ అని, ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అని. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఏ రాయితోన కొట్టుకున్నా వచ్చేది రక్తమే. కాబట్టి ఇక్కడ నేను ఒక పేరు పెట్టిన కంప్లీట్ ఇంగ్లీష్. అంటే ఈ ఇంగ్లీష్లో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. నెంబర్ 1 వచ్చేసి గ్రామటికల్ ఇంగ్లీష్. గ్రామటికల్ ఇంగ్లీష్, గ్రామటికల్ ఇంగ్లీష్. నెంబర్ 2 వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్. నెంబర్ 3 వచ్చేసి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. 4 వచ్చేసి ఫార్మల్ ఇంగ్లీష్. ఫార్మల్ ఇంగ్లీష్. 5 వచ్చేసి ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. టోటల్ ఈ యొక్క కోర్స్ అయిపోయేంత వరకు ఈ మొత్తం కవర్ చేస్తూ నేను టీచింగ్ చేస్తాను. నేను టీచింగ్ చేసినప్పుడు మీకు ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అని అంటే, మీకు ఓన్లీ 26 ABCDలు తెలుసు, మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. దేర్ ఈజ్ నో రిలేషన్ టు యువర్ క్వాలిఫికేషన్ టు లర్న్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్కు సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వాట్ ఎవర్ వేర్ ఎవర్ వన్ హూ వాంటెడ్ టు లర్న్ ఇంగ్లీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు ఫీల్ మై మైండ్ ఈజ్ ఎంప్టీ అనే విధంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఎంప్టీ మైండ్తో ఉన్నారు, మీకు 26 లెటర్స్తో నేను ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాను. దాంట్లో అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి మీరు నెక్స్ట్, ఇది ఫస్ట్ వీడియో, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇట్లా ఒక 40, 50, 60 వీడియోస్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని నేను అప్లోడ్ చేస్తుంటాను. ఫస్ట్ మీరు చేయాల్సిన ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, హెల్ప్ చేయాలనుకుంటే షేర్ చేయండి, డౌట్ క్లియర్ కావాలంటే కామెంట్ చేయండి. దిస్ మిస్టర్ ఏఆర్ గౌడ్. మై మొబైల్ నెంబర్ 9347313636. వన్స్ అగైన్ ఛానల్ పేరు వచ్చేసి ఈజీ ఇంగ్లీష్. మీరు నెక్స్ట్, ఇది ఫస్ట్ వీడియో, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇట్లా ఒక 40, 50, 60 వీడియోస్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని నేను అప్లోడ్ చేస్తుంటాను. ఫస్ట్ మీరు చేయాల్సిన ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, హెల్ప్ చేయాలనుకుంటే షేర్ చేయండి, డౌట్ క్లియర్ కావాలంటే కామెంట్ చేయండి. దిస్ మిస్టర్ ఏఆర్ గౌడ్. మై మొబైల్ నెంబర్ 9347313636. వన్స్ అగైన్ ఛానల్ పేరు వచ్చేసి ఈజీ ఇంగ్లీష్ బై ఏఆర్ గౌడ్. మీకు ఇంగ్లీష్ చాలా ఈజీ మెథడ్ లోపల బోధిస్తాను కాబట్టి ఈ ఛానల్ పేరు వచ్చేసి ఈజీ ఇంగ్లీష్ బై ఏఆర్ గౌడ్. ఆల్ ది బెస్ట్.